నమస్తే అండి. ఏపీ అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అయ్యాయి. ఎప్పుడు అంటే ఇది మన సర్ప్రైజింగ్ థింగ్ ఏం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఎలానూ వెళ్ళరు అని అనుకున్నాం, అట్లానే వెళ్ళలేదు. అయితే అసెంబ్లీలో డిఎస్సికి సంబంధించి డిఎస్సిలో అవకతవకలు జరిగాయంటూ వస్తున్న ఆరోపణలకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు స్పందించారు. అసెంబ్లీ వేదికగా మీరు ఏ క్వశ్చన్ చేసినా సరే దానికి నేను ఆన్సర్ చేయడానికి రెడీగా ఉన్నాను అన్నారు. ఒకటండి, ఏ ప్రశ్నలు వేసినా సమాధానం చెప్పడానికి ఆయన ఏమన్నా పోలీస్ ఆఫీసరా, ఆయన ఏమన్నా ఇన్వెస్టిగేషన్ ఆఫీసరా? అది ఎలా సాధ్యం అవుతుంది? నీలో నిజాయితీ ఉంటే నువ్వు సిబిఐకి వేసుకో అని చెప్పాలి కానీ, అంతేగాని నీలో నిజాయితీ ఉందా లేదా అంటే మమ్మల్ని ప్రశ్నలు అడగండి మేము ఆన్సర్లు ఇస్తాం అంటూ ఏదో బుక్లెట్ కూడా అచ్చెన్నాయుడు గారు ఓపెన్ చేసి చూపిస్తున్నారు. ఇదిగో ఈ బుక్లెట్ ఉంది, ఇదంతా డిస్ప్లే చేసుకోండి. చాలా ఆశ్చర్యం ఇది. అరే మీరు అంటే అసలు డిఎస్సిలో ఏదైతే టెట్ విధానం అనేది ఏదైతే ఉందో కంపల్సరీ ఎగ్జామ్ అండి. అది సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు. 2011 ముందు కూడా టెట్ రాయని వాళ్ళు కూడా ఏదో ఒక టైంలో మీరు టెట్ రాసి క్వాలిఫై కాకపోతే మీ ప్రమోషన్లు ట్రాన్స్ఫర్లు ఆగిపోతాయని సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు అండి. దానికి విరుద్ధంగా అసలు ఏదైతే క్రీడా శాఖల్లో అసలు ఏ పరీక్షలు అక్కర్లేదు, ఏదో అసోసియేషన్ నుంచి ఒక సర్టిఫికేట్ తెచ్చుకొని మీరు సాటిస్ఫై అయితే ఆ సర్టిఫికేట్ ని బేస్ చేసుకుని ఉద్యోగం ఇవ్వడం అంటే ఆ అసోసియేషన్స్ ఎవరండి పెట్టింది? 6 నెలల క్రితం పెట్టిన అసోసియేషన్ సర్టిఫికేట్ ఇచ్చేస్తుందా? క్రీడా శాఖ అసోసియేషన్ అదేదో ఒక క్రీడకు సంబంధించి కండక్ట్ చేసినట్టుగా, దాంట్లో ఇతను పార్టిసిపేట్ చేసినట్టుగా అన్ని తెర వెనుక భూతద్దాల్లో బొమ్మల్లాగా అవన్నీ చూపిస్తూ ఉంటారండి. ఆ అసోసియేషన్ కూడా స్టాండర్డ్స్ లేవు, స్టాండర్డ్స్ లేని అసోసియేషన్స్. ఈరోజు గోల్డ్ మెడల్ వచ్చిన వాడికి ఉద్యోగం రాలేదు, పార్టిసిపేషన్ వాడికి ఉద్యోగం వచ్చింది అంటూ ఆ ఉద్యోగం లేని నిరుద్యోగ బిడ్డలు రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేస్తున్న దృశ్యం మనం చూస్తున్నాం. సో ఇటువంటి విధానంలో అంటే గతంలో మీకు గుర్తుందో లేదో రాజశేఖర్ రెడ్డి గారు ఓపెన్ గా అసెంబ్లీ సాక్షిగా ఒక సవాల్ విసిన్నారు. ఏమయ్యా చంద్రబాబు, నా కొడుకు మీద నువ్వు అవినీతి ఆరోపణలు వేస్తున్నావా? అవినీతి ఆరోపణలు వేస్తున్నావు, అడుగడుగునా అవినీతి అంటున్నావు, పెట్టు సిబిఐకి పెట్టు, విచారణ చేపించు. అతను తప్పు చేసి ఉంటే, ఆ తప్పులో అతని భాగస్వామ్యం ఉంటే అతన్ని ఉరి తీసి పడేయండి, హ్యాంగ్ చేసి పడేయండి, నేనే మాత్రం సంకోచించను, నా కుమారుడైనప్పటికీ అంటూ ఓపెన్ ఛాలెంజ్ చేసినారు. ఇదే అసెంబ్లీ జరుగుతూ ఉంది, ఇలాగే జరుగుతూ ఉంది కదా. ఈ రోజు అచ్చెన్నాయుడు గారు నారా చంద్రబాబు నాయుడు గారికి చెప్పి రాజశేఖర్ రెడ్డి గారు మనము కూడా నాట్ బోత్ ఆర్ నాట్ సేమ్ అని బయట ఎగతాళి చేస్తున్నారండి, మనం కూడా మీ కుమారుడి మీద నమ్మకం ఉంచి ఓపెన్ ఛాలెంజ్ చేయండి అనొచ్చుగా. ఏదో బుక్లెట్లు ఇస్తున్నారు, ఈ బుక్లెట్ లో చూడండి మేము జాగ్రత్తగా చేసినాం, మేము ట్రాన్స్పరెంట్ గా చేసినాం అన్నారు. అంటే నా మొదటి సంతకమే డిఎస్సికి సంబంధించిన ఫైల్ పైన సైన్ చేశాను, అతి తక్కువ టైంలోనే డేస్లోనే అదంతా ఇంప్లిమెంట్ చేసేసామంటూ చాలా ప్రౌడ్గానే చెప్పుకుంటున్నారుగా. ఏమండి 16,000 ఉద్యోగాలు రిలీజ్ చేశారు. గత గవర్నమెంట్ లో 1,50,000 పైచులకు ఉద్యోగాల్లో ట్రాన్స్పరెంట్ గా, నిజాయితీగా, నిష్పక్షపాతంగా ఈ సచివాలయం ఉద్యోగులు అంటూ జాయిన్ అయ్యారు. వీళ్ళు గవర్నమెంట్ తో సరి సమానంగా అంతకు మించిగా పనిచేస్తున్నారు. 1,50,000 ఉద్యోగాల్లో లేని అవకతవకలు చంద్రబాబు గారి గవర్నమెంట్ లో రిలీజ్ అయినటువంటి ప్రతి గవర్నమెంట్ నోటిఫికేషన్ తర్వాత ప్రతి పేపర్ కూడా లీక్ అయిందనో, స్కామ్ జరిగిందనో, ఎన్నిసార్లు ఇలాంటివి వెలుగులోకి వచ్చినాయి అంటూ మొన్నటి రోజు జగన్ రెడ్డి గారు ఎవిడెంటరీతో చూపించినారు. ఈ రోజు ఒకటే చెప్తున్నాం, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ టెట్ లేకుండా ఎలా మీరు క్రీడా శాఖ ఉద్యోగాలు తీసుకుంటారు? కంపల్సరీ పెట్టాలని సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ రిలీజ్ చేశాక దానికి విరుద్ధంగా ఆంధ్ర రాష్ట్ర గవర్నమెంట్ దాన్ని ముందుకు తీసుకెళ్ళడం ఏంటండి? కోన శశిధర్ గారని దానికి సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీ శాఖలో ఉంటారు. ఆయన ట్రాన్స్ఫర్ అయ్యారా, సస్పెండ్ అయ్యారా, పక్కకు పెట్టారా మాకు తెలీదు. ఇది వెలుగులోకి వస్తే ఇక్కడ నారా లోకేష్ కి ఇబ్బంది ఏమి ఉండదండి. నారా లోకేష్ గారిది ఏముందండి? ఏముంది? ఉప్మాలో కరేపాకు అయిపోతుంది. మా కోర్టులో మేము ఎవరిని అడుగుతున్నాం? వేలుముద్ర రాజకీయ నాయకులను అడగం, డబ్బులకి ఓట్లు అమ్ముకున్న రాజకీయ నాయకులను అడగను, చదువుకున్న విద్యావంతుల్ని ప్రశ్నిస్తుంది కోర్టు. ఏమయ్యా కోన శశిధర్, నీకు తెలియదు రూలు? అత్యున్నత న్యాయస్థానం ఒక జడ్జిమెంట్ ఇచ్చి కంపల్సరీ టెట్ విధానం ఉండాల్సిందే క్రీడా శాఖ ఉద్యోగాలకి. గతంలో లేని వాళ్ళకి 2011 క్రితం వాళ్ళు కూడా టెట్ క్వాలిఫై అవ్వాలంటే అలా ఎలా జీవో చేస్తావు అని ఎవరిని ప్రశ్నిస్తుంది? కోన శశిధర్ గారిని ప్రశ్నిస్తుంది. సో శశిధర్ గారు ట్రాన్స్ఫర్ అయిపోయారు. ఎందుకని? బహుశా ఆ జడ్జిమెంట్ గురించి వాళ్ళకి చెప్పలేదా, చెప్పినా వీళ్ళు వినలేదా, వాట్ ఎవర్ ఇట్ మే బి. సో ఇటువంటి విధానాల్లో రేపటి రోజు కోర్టులో ఈ కేసు పాస్ అయినప్పుడు ఇవి ఉద్యోగాలన్నీ సస్పెండ్ అయిపోయే అవకాశాలు ఉన్నాయండి. అందులో ఇవి అమ్ముకుంటున్నారంటూ
ఒక ఆడియో రికార్డు కూడా ఎవిడెంటరీగా బయటకు వచ్చింది. ఉద్యోగానికి 30 లక్షలు ఇస్తున్నామంటూ 1+1 ఇంటర్వ్యూ అంటూ ఎంత మార్కులు వచ్చిందో డిస్ప్లే చేయలేదు. పోనీ ఆ జీవోలో నిజాయితీ ఉందనుకోండి, ఆ జీవోనే ఉంచొచ్చు కదండి. ఇప్పుడు కూడా ఆ జీవో రాత్రి రిలీజ్ చేసినారు, పొద్దున ఆ జీవో ఎత్తేసినారు. మరి అంత నిజాయితీగా అసెంబ్లీలో సిబిఐకి వేయండి అని ఒక్క రాజకీయ నాయకుడన్నా మాట్లాడరే? తన కొడుకులో నిజాయితీ ఉంటే తండ్రి ప్రశ్నించడే. మధ్యలో అచ్చెన్నాయుడు గారి శాఖ ఏంటండి? ఆయన శాఖ ఏంటి? ఆయనకేం పని? దీని గురించి మాట్లాడాల్సిన అవసరం విద్యాశాఖ మంత్రి గారికి, లేకపోతే వారి తండ్రి గారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి. వీరిద్దరు తప్ప ఆ శాఖ గురించి ఏ ఒక్క మంత్రి గాని దాని గురించి మాట్లాడే అధికారం లేదండి. అది కూడా అసెంబ్లీ సాక్షిగా. ఈయన గురించి ఆయన ఒకళ్ళతో పుచ్చుకొని ఆయన అసెంబ్లీలో గట్టిగా గర్జిస్తూ, గత గవర్నమెంట్ లో విద్యాశాఖ మంత్రి అట దద్దమ్మట. అరే దద్దమ్మ పరిపాలన చేస్తున్నారు అంటే అందరినీ కలిపేసినట్టండి. ఒక వ్యక్తిని వ్యక్తిగతంగా దద్దమ్మ అనడం, అది అసెంబ్లీ సాక్షిగా ఎన్నో సంవత్సరాల రాజకీయ అనుభవం గల వ్యక్తిని, వయసులో పెద్ద వ్యక్తిని దద్దమ్మ అని వ్యక్తిగత దూషణ అసెంబ్లీ సాక్షిగా చేయించా అండి? అందుకే బొత్స గారు ఏమన్నారు, ఎద్దులాగా మనిషి పెరిగితే సరిపోదు, ఇది రేవు పక్కన కొబ్బరి చెట్టు పెరిగినట్టు మనం పెరిగినట్టే సరిపోదు. చట్టసభల్లో మండలిలో ఇలాంటి వ్యాఖ్యలు కూడా కరెక్ట్ కాదు కదా మేడం. ఒకరేమో ఎద్దులాగా అంటారు, ఇంకొకరేమో దద్దమ్మ అంటారు. ఫ్యూచర్ జనరేషన్ ఒకవేళ అసెంబ్లీ సమావేశాలు మండలిలో జరిగేవి చూస్తూ ఉంటే వాళ్ళు ఏమి నేర్చుకుంటారు? చాలా హుందాగా వ్యవహరించాల్సిన వ్యక్తులు మాట్లాడాల్సిన భాష అదేనా? అంటే ఫైట్ చేయొచ్చు దేని గురించి అయినా సరే. సో అది ట్రాన్స్పరెన్సీతో పాటుగా భాష కూడా పరిధులు దాటకుండా ఉంటే బాగుంటుందేమో కదా, అది ఎవరైనా సరే. ఎగ్జాక్ట్లీ అండి. అచ్చెన్నాయుడు గారికి తెలుసుకోవాల్సింది అదే. ఎప్పుడు బొత్స గారు అలాంటి తప్పుడు మాటలు మాట్లాడరు, అలాంటి అవకతవకలు చేయరు, ఎప్పుడు డబ్బులు కక్కుర్తి పడరు. ఆయన మీద ఎప్పుడు ఒక మచ్చలేని ఒక నిజాయితీ గల రాజకీయ నాయకుడిగా కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఉందండి. ఆయన ముఖ్యమంత్రి తాలూకా అభ్యర్థి. ఈయన ముఖ్యమంత్రి కొడుకుకి, ముఖ్యమంత్రి గారికి చిరతలు కొట్టేటటువంటి ఉద్యోగం ఈయన ఎంచుకున్నారు కాబట్టి దయచేసి ఆ శాఖ మంత్రి సమాధానం చెప్పుకుంటాడు, ఆ శాఖ గారి తండ్రి సమాధానం చెప్పుకుంటారు. అచ్చెన్నాయుడు గారి వ్యవసాయ శాఖలో ఇంతవరకు ఎరువులకి క్యూలైన్లు పడుతున్నారు. ఆక్వా రైతులకి సంబంధించి సమస్యలు చాలా ఉన్నాయి. గిట్టుబాటు ధర లేక మొక్కజొన్న రైతులకి కేంద్రం ఇచ్చిన గిట్టుబాటు ధర రాష్ట్రంలో లేదు. మామిడి రైతుల పరిస్థితి ఏంటి? పొగాకు రైతుల పరిస్థితి ఏంటి? వీటి గురించి సమాధానం చెప్పాల్సిన అచ్చెన్నాయుడు గారు అత్యుత్సాహంగా క్రీడా శాఖ ఉద్యోగుల గురించి ఏమొకెందుకండి? ఏది హోమ్ మినిస్టర్ గారు మాట్లాడతారు, లేకపోతే అచ్చెన్నాయుడు గారు మాట్లాడతారు, ఇంకా రేపు రోజు పయ్యవల కేశవ్ గారు దూకుతారు. ఎవరు వీళ్ళందరూ? ఏ శాఖలో ఆ శాఖ వాళ్ళు మాట్లాడుకోవాలి, పక్క వాళ్ళు ఎందుకు తలదూర్చుకుంటారు? ముఖ్యమంత్రి గారి కొడుకు నెత్తిరేసుకొని ఎందుకు హుజూర్ అంటూ ఆ చెప్పులు మోసి రాజకీయ పరిపాలన చేయాలండి? సో దయచేసి హుందాతత్వమైన రాజకీయం చేయండి అని నా బాధ.